మార్కెట్లో పెట్టుబడులు మార్కెట్ ఒడిదుడుకులకు లోనై ఉంటాయి. మీకు వచ్చే లాభ నష్టాల్లో ఈ ఛానల్ బాధ్యత వహించదు. బ్రోకింగ్ ఫర్మ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఒక బ్రోకింగ్ ఫర్మ్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేశారని చెప్పి మీరు అదే బ్రోకింగ్ ఫర్మ్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేయనవసరం లేదు. మీరు మార్కెట్లో ఎలా యాక్ట్ చేస్తారో దాని ప్రకారం మీ బ్రోకింగ్ ఫర్మ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి. చాలా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. వాటిని బేస్ చేసి మీరు మంచి బ్రోకింగ్ ఫర్మ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫుల్ సర్వీస్ బ్రోకింగ్ ఫర్మ్స్ వీళ్ళు ట్రేడింగ్తో పాటు మ్యూచువల్ ఫండ్స్, అడ్వైజరీ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సర్వీసెస్, ఇంకా మీకు కావాల్సిన మొత్తం మార్కెట్కి సంబంధించిన సర్వీసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు బ్రాంచెస్ రూరల్ ఏరియాస్లో కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. సో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, నాకు ఇంట్రాడే ట్రేడింగ్ వద్దు, నేను రెగ్యులర్ ట్రేడర్ని కాదు, కేవలం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేస్తాను, ఒక ఇన్వెస్టర్గా నేను మార్కెట్లో యాక్ట్ చేస్తాను అనుకునే వాళ్ళు ఫుల్ సర్వీస్ బ్రోకింగ్ ఫర్మ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇంటిగ్రేటెడ్ డిపి సర్వీసెస్లో గడిచిన 5 ఏళ్లలో నేషనల్ లెవెల్లో అవార్డ్స్ తీసుకుంది. సో మీరు కనుక ఇన్వెస్టర్ కింద ఉండాలనుకుంటే ఫుల్ సర్వీస్ బ్రోకింగ్ ఫర్మ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. డిస్కౌంటెడ్ బ్రోకింగ్ ఫర్మ్స్ మీరు కనుక రెగ్యులర్గా ట్రేడింగ్ చేస్తాను, ఇంట్రాడే ట్రేడ్ లేదా వారానికి 2-3 ట్రేడ్స్ నేను రెగ్యులర్గా చేస్తాను అనుకునే వాళ్ళు డిస్కౌంటెడ్ బ్రోకింగ్ ఫర్మ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. జీరోదా అప్స్టాక్స్కి గడిచిన 5 ఏళ్లలో మంచి క్లయింట్ బేస్ ఏర్పడింది. వీళ్ళు మెట్రోస్లో ఫ్రాంచైజ్ ఆఫీసెస్ కూడా చాలా ఓపెన్ చేశారు. అండ్ మీకు కనుక బ్రోకరేజ్ ఛార్జెస్ తక్కువ ఉండాలి, నేను రెగ్యులర్ ట్రేడింగ్ చేయాలి అనుకునే వాళ్ళు డిస్కౌంటెడ్ బ్రోకర్స్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసుకుని హ్యాపీగా ట్రేడ్ చేయొచ్చు. బ్యాంక్ బ్రోకింగ్ సర్వీసెస్ అంటే ఒకే పేరుతో ఉన్న ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ సేమ్ అదే నేమ్తో ఉన్న సెక్యూరిటీస్, అంటే వాళ్ళ సేమ్ హెడ్ ఆపరేటింగ్ నేమ్ ఒకటే ఉండాలి. అలాంటి వాళ్ళకి మీరు ఆ బ్రోకరేజ్ అకౌంట్కి అమౌంట్ ఇంట్రాడే ట్రేడింగ్కి మీరు ట్రాన్స్ఫర్ చేయలేకుండా మీ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్తోనే మీరు ట్రేడ్ చేయొచ్చు. ఉదాహరణకి ఐసిఐసిఐ లేదా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మీకు అకౌంట్ ఉంది. మీరు ఐసిఐసిఐ డైరెక్ట్లో కానీ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీలో కానీ మీకు డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ ఉన్నాయి. సో మీకు ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి అనుకుంటే మీరు బ్రోకరేజ్ మీ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్కి కానీ లేదా మీ ఐసిఐసిఐకి కానీ మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయని అవసరం లేదు. కేవలం మీ సేవింగ్స్ బ్యాంక్లో ఉన్న అకౌంట్ నుంచి మీరు హ్యాపీగా లిమిట్స్ తీసుకుని ఇంట్రాడే ట్రేడింగ్ చేయొచ్చు. లాస్ వస్తే అది మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ చేస్తారు. ఆ ఇంట్రాడేలో మీకు ప్రాఫిట్ వస్తే మీకు క్రెడిట్ చేస్తారు. ఇది కేవలం ఇంట్రాడే ట్రేడర్స్కి మాత్రం ఉపయోగపడుతుంది. డెలివరీ పొజిషనల్ ట్రేడ్స్ తీసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, కోటక్ అండ్ యాక్సిస్ ఇలా మీకు బ్యాంక్ అకౌంట్స్ ఉంటే మీరు వాటికి రిలేటెడ్ అయిన ఐసిఐసిఐ డైరెక్ట్, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, యాక్సిస్ డైరెక్ట్ అండ్ కోటక్ సెక్యూరిటీస్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్తోనే మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయొచ్చు. ఈ సర్వీస్ ద్వారా ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి రెగ్యులర్గా అమౌంట్ ట్రాన్స్ఫర్ బ్రోకరేజ్ యూనిట్స్కి ట్రాన్స్ఫర్ చేసి అవి తిరిగి వచ్చే వరకు వెయిట్ చేసి అమౌంట్ బ్లాక్ చేసుకునే ఇబ్బందులు తప్పుతాయి. మీ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయో చూద్దాం. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మీ ట్రేడింగ్ అకౌంట్కి మీ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ ట్రేడింగ్ అకౌంట్ మీ బ్రోకర్ దగ్గర ఉంటుంది. ఆ ట్రేడింగ్ అకౌంట్ నుంచి మీరు షేర్స్ కొనాలనుకున్న, అమ్మాలనుకున్న ఎక్స్చేంజ్ ద్వారా అమ్ముతారు, కొంటారు. ఆ షేర్స్ మీ డిమాట్ అకౌంట్కి డెబిట్ ఆర్ క్రెడిట్ అవుతాయి.
మీరు చేసిన ట్రాన్సాక్షన్కి ఇక్కడ మెన్షన్ చేసిన ఛార్జెస్ అని పే చేయాల్సిన అవసరం ఉంటుంది. బ్రోకరేజ్ ఛార్జెస్, ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్, క్లియరింగ్ ఛార్జెస్, సెబీ టర్నోవర్ ఫీజ్, జిఎస్టీ, ఎస్టీటీ, స్టాంప్ డ్యూటీ. ఒక్క బ్రోకరేజ్ ఛార్జెస్ పక్కన పెడితే మిగిలిన ఛార్జెస్ అన్ని గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుంది. అన్ని బ్రోకరేజ్ ఫర్మ్స్కి కామన్గా ఉంటుంది. సో మీరు బ్రోకరేజ్ ఫర్మ్ సెలెక్ట్ చేసుకునే ముందు మీరు చూడాల్సింది కేవలం బ్రోకరేజ్ ఛార్జెస్ ఏ పర్సంటేజ్లో ఛార్జ్ చేస్తున్నారు, కేవలం అది మాత్రమే మీరు చూడండి. వాళ్ళని అడగండి మీరు బ్రోకరేజ్ ఛార్జెస్ ఏ పర్సంటేజ్లో ఛార్జ్ చేస్తున్నారో అండ్ కంపేర్ చేసి తక్కువ బ్రోకరేజ్ ఛార్జ్ ఉన్న ఫర్మ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. జీరో బ్రోకరేజ్. ఈ మధ్యకాలంలో చాలా కంపెనీస్ ఇలా పబ్లిసిటీ చేసుకుంటున్నాయి. జీరో బ్రోకరేజ్, మా దగ్గర ఏ బ్రోకరేజ్ ఛార్జెస్ ఉండవు అని చెప్పి చాలా కంపెనీస్ యాడ్స్ ఇస్తున్నాయి. దయచేసి అలా మీరు ఏమైనా యాడ్స్ చూస్తే వెంటనే అకౌంట్ ఓపెన్ చేయొద్దు. దాని పక్కన చిన్న స్టార్ మార్క్ ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఛార్జెస్ అప్లై అని చెప్పి చిన్న నోటిఫికేషన్ ఉంటుంది. దయచేసి దాన్ని ఫుల్గా డీటెయిల్డ్గా మీరు చదివి అర్థం చేసుకోవాలి. జీరో బ్రోకరేజ్ ఛార్జెస్ అని కనిపించిన వెంటనే అకౌంట్ మాత్రం ఓపెన్ చేయొద్దు. టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా చదవండి. మీకు అర్థం కాకపోతే ఆ బ్రోకరేజ్ ఫర్మ్కి కాల్ చేసి కానీ లేకపోతే మెయిల్ ద్వారా కానీ కంప్లీట్ డీటెయిల్స్ పంపమనండి. దాంట్లో హిడెన్ ఛార్జెస్ అని ఉంటాయి. అవి మెయింటెనెన్స్ ఛార్జెస్, డిపి ఛార్జెస్, ట్రాన్సాక్షన్ ఛార్జెస్, ఇంకా చాలా ఛార్జెస్ హిడెన్ ఛార్జెస్ అని చెప్పి వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అవి మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇయర్లీ కలెక్ట్ చేస్తున్నారా, క్వార్టర్లీనా, ఎవ్రీ మంత్ కలెక్ట్ చేస్తున్నారా ఇలా కనుక్కోండి. ఎంత పర్సంటేజ్లో లేకపోతే ఎంత అమౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ డిపి ఛార్జెస్ కానీ వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు మీరు వాళ్ళని అడగండి, క్లియర్గా తెలుసుకోండి. సో ఇలా కంపేర్ చేసుకుని మీకు ఏదైతే తక్కువ హిడెన్ ఛార్జెస్ ఇస్తున్నారో ఆ బ్రోకరేజ్ ఫర్మ్ని మీరు ప్రిఫర్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, హిడెన్ ఛార్జెస్ మాత్రం తెలుసుకోకుండా డైరెక్ట్గా అకౌంట్ ఓపెన్ చేయొద్దు. మీకు తర్వాత చాలా ఎక్కువ ఛార్జెస్ కట్టవలసి ఉంటుంది. అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ కూడా కనుక్కోండి ఏమైనా ఉన్నాయో లేవో. సో ఇవన్నీ క్లియర్గా తెలుసుకొని కంపేర్ చేసుకొని బెస్ట్ బ్రోకింగ్ దగ్గర మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి తక్కువ ఛార్జెస్కి. డిపి ఛార్జెస్. చాలామంది మీ లెడ్జర్స్లో డిపి ఛార్జెస్ అని వస్తాయి. అవి కన్ఫ్యూజ్ అవుతున్నారు, అవి ఏం ఛార్జెస్ ఏంటని. దాని గురించి ఎగ్జాంపుల్తో నేను ఫుల్ ప్లెడ్జ్గా తర్వాత ఒక వీడియో చేస్తాను. బేసిక్గా ఇప్పుడు చెప్తాను. డిపి ఛార్జెస్ ఓన్లీ డెలివరీ పొజిషన్ అంటే ఈరోజు కొని రేపు కానీ తర్వాత ఎప్పుడైనా మీరు అమ్ముకున్నప్పుడు కడతారు. వాటిని డిపి ఛార్జెస్ అంటారు. ఇంట్రాడే వాళ్ళకి డిపి ఛార్జెస్ ఉండవు. ఈ డిపి ఛార్జెస్ బ్రోకరేజ్ యూనిట్ కొంచెం అమౌంట్ కలెక్ట్ చేస్తే డిపాజిటరీస్ కొంచెం అమౌంట్ కలెక్ట్ చేస్తుంది. డిపాజిటరీస్ కలెక్ట్ చేసి అమౌంట్ని మనం ఎలాగా మార్చలేము. బ్రోకరేజ్ ఫర్మ్స్ ఏ విధంగా డిపి ఛార్జెస్ కలెక్ట్ చేస్తున్నాయో మీరు అడగండి. బెస్ట్ డిపి ఛార్జ్, తక్కువ డిపి ఛార్జ్ ఏ బ్రోకింగ్ ఫర్మ్ కలెక్ట్ చేస్తుందో వాళ్ళ దగ్గర మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ డిపి ఛార్జెస్ మీరు ఏ షేర్స్ అయినా కొన్నప్పుడు కట్టనవసరం లేదు. కేవలం మీరు ఎప్పుడైతే ఒక స్క్రిప్ అమ్ముతారో అంటే ఒక కంపెనీని మీరు ఎప్పుడైతే ఆ కంపెనీలో షేర్స్ అమ్ముతారో అప్పుడే మీరు కట్టవలసి ఉంటుంది. సో మీరు క్లియర్గా మీ బ్రోకర్ని కనుక్కోండి. వాళ్ళు ఏ విధంగా డిపి ఛార్జెస్ అనేది కలెక్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. లిమిట్స్. మీరు ఇంట్రాడే ట్రేడర్ అవుతే అతి ముఖ్యంగా మీరు చూడవలసింది లిమిట్స్ ఎలా ఇస్తుంది మీ బ్రోకరేజ్ ఫర్మ్. వాటిని మార్జిన్ ఆర్ ఎక్స్పోజర్ అంటారు. ఈ లిమిట్స్ వల్ల ఉపయోగం ఏంటి? మీ దగ్గర కేవలం ఉదాహరణకి 5,000 ఉన్నాయనుకుందాం. ఈ లిమిట్స్ ద్వారా ఇంట్రాడేలో మీరు 50,000 లేకపోతే అంతకన్నా ఎక్కువ కొన్ని బ్రోకింగ్ ఫర్మ్స్ కూడా ఇస్తాయి లిమిట్స్. మీ దగ్గర 5,000 ఉన్నా మీరు 50,000 లేకపోతే అంతకన్నా ఎక్కువ కూడా మీరు టర్న్ ఓవర్ చేయొచ్చు.
దాని మీద వచ్చే ప్రాఫిట్స్ని మీరు తీసుకోవచ్చు. ఒకవేళ దాని మీద ఏమైనా మీకు లాస్ అయినతే అవి మీకు డెబిట్ చేస్తారు. మీ దగ్గర 5,000 ఉంటే మీరు 50,000కి సరిపడా ట్రేడింగ్ చేయొచ్చు. ఇది ఇంట్రాడే ట్రేడర్స్కి చాలా ఉపయోగపడుతుంది. సో మీ బ్రోకింగ్ ఫర్మ్ సెలెక్ట్ చేసుకునే ముందు వాళ్ళు లిమిట్స్ ఏ విధంగా ఇస్తున్నారు, 10 టైమ్స్ ఇస్తున్నారా లేకపోతే దానికన్నా ఎక్కువ ఇస్తున్నారా అడగండి. ముఖ్యంగా డిస్కౌంటెడ్ బ్రోకరేజ్ ఫర్మ్స్ ఈ లిమిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఇస్తాయి. సో మీరు ఇంట్రాడే ట్రేడింగ్ ఎక్కువ టర్న్ ఓవర్ చేయాలి, ఎక్కువ లిమిట్స్ మాకు కావాలి అనుకుంటే మీరు డిస్కౌంటెడ్ బ్రోకింగ్ ఫర్మ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రెజెన్స్ ఆఫ్ ఆఫీస్. నా దృష్టిలో మీరు ఏ స్టాక్ బ్రోకింగ్ దగ్గర అయితే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో వాళ్ళ ఆఫీస్ మీకు దగ్గరలో ఉండటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆన్లైన్ రెస్పాన్స్ కొంచెం స్లోగా ఉందని చాలామంది దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది ఈ రోజుల్లో. కాబట్టి వాళ్ళు అట్లీస్ట్ ఫ్రాంచైజ్ ఆఫీసెస్ అయినా మీకు దగ్గరలో ఉండే బ్రోకింగ్ యూనిట్స్ని మీరు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీరు ఏదైనా కంప్లైంట్ కానీ మీకు ఏమైనా లెడ్జర్ ట్రాన్సాక్షన్స్లో డిఫాల్ట్ కనిపించిన వెంటనే మీరు వారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి క్లారిఫై చేసుకోవచ్చు. ఫీడ్బ్యాక్ అండ్ రెస్పాన్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. కస్టమర్ సర్వీస్ చాలా ఇంపార్టెంట్. ఇది కస్టమర్ సర్వీస్ అనేది ఏ కంపెనీ అయితే మంచిగా ఇస్తుందో ఆ కంపెనీని మీరు తప్పనిసరిగా ప్రిఫర్ చేయండి. కస్టమర్ సర్వీస్ అంటే మీకు ఆన్లైన్ సర్వీసెస్లో డైలీ లెడ్జర్ అప్డేట్, ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ నోట్స్ అని చెప్పి మీకు ట్రాన్సాక్షన్కి సంబంధించింది కంపల్సరీ వాళ్ళు మీకు ప్రతిరోజు పంపాల్సి ఉంటుంది. అలాగే మీకు మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా ఉన్నా వాళ్ళు మంత్లీ స్టేట్మెంట్స్ కొంతమంది ఇస్తారు. సో మీకు ఒకవేళ ఏమైనా కంప్లైంట్ రైజ్ చేయాలని చెప్పిన కస్టమర్ కేర్తో మీరు కాంటాక్ట్ అయిన వెంటనే వాళ్ళ రెస్పాండ్ ఎలా ఉంటుంది, ఎన్ని డేస్లో రెస్పాండ్ అవుతారు, ఇవన్నీ పరిగణనలోకి తీసుకోండి. కస్టమర్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుల్ బ్రోకింగ్ సర్వీసెస్ అవి ఎలాగా మీకు మంచి కస్టమర్ సర్వీస్ ఇస్తాయి. ఎందుకంటే వాళ్ళ ఆఫీస్ ప్రతి రూరల్ ఏరియాలో ఉంటాయి. ఫ్రాంచైజ్ కానీ బ్రాంచెస్ కానీ చాలా చోట్ల అవైలబుల్లో ఉంటాయి. సో ఫుల్ సర్వీస్ బ్రోకింగ్ దగ్గర మీకు కస్టమర్ సర్వీస్ చాలా బాగుంటుంది. అండ్ డిస్కౌంటెడ్ బ్రోకింగ్ సర్వీసెస్ దగ్గరికి వస్తే వీళ్ళు మ్యాక్సిమం మెట్రో సిటీస్లో ఫ్రాంచైజెస్ అండ్ బ్రాంచెస్ కనిపిస్తాయి. అండ్ ఆన్లైన్ సర్వీసెస్ ఏ కంపెనీ అయితే బాగా ఇస్తుందో డిస్కౌంటెడ్ బ్రోకింగ్ సర్వీసెస్లో వాటిని మీరు ప్రిఫర్ చేయండి. అలాగే వాళ్ళ కస్టమర్ కంప్లైంట్స్ని ఎన్ని డేస్లో రెస్పాండ్ అవుతారు. మీకు ఆఫ్లైన్ ఆఫీస్ ఎప్పుడు ఉంటే అది చాలా బెనిఫిట్, ఇందాక చెప్పాను. లేని విధంలో ఆన్లైన్ అయితే ఎన్ని డేస్లో వాడు రెస్పాండ్ అవుతున్నారు అది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసినంత వరకు అంటే నా ఒపీనియన్లో నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం జీరోదా, అప్స్టాక్స్, 5 పైసా ఆన్లైన్ సర్వీసెస్ కస్టమర్ సర్వీస్లో బాగా ఇస్తున్నాయి డిస్కౌంటెడ్ బ్రోకింగ్లో. అండ్ ఫైనల్గా అప్డేటెడ్ సాఫ్ట్వేర్. ఆ బ్రోకింగ్ ఫర్మ్ని సెలెక్ట్ చేసుకునే ముందు వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్, వాళ్ళ సాఫ్ట్వేర్ ఎలా ఉంది, దాంట్లో మీరు ముఖ్యంగా చూడవలసింది వాళ్ళ ప్రైసెస్ ఎంత స్పీడ్గా అప్డేట్ అవుతున్నాయి, వాళ్ళ గ్రాఫ్ అండ్ టెక్నికల్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఎంత స్పీడ్గా గ్రాఫ్ అప్డేట్ అవుతుంది. అండ్ మొబైల్ యాప్కి ఈజీ లాగిన్ అంటే కస్టమర్ ఫ్రెండ్లీ లాగిన్ ఉందా లేదా, దానికి సేఫ్టీ ప్రొటెక్షన్ పిన్స్ కానీ క్వశ్చన్స్ కానీ మీరు పెట్టుకోవాల్సిన అవకాశం ఉందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే నా ఒపీనియన్లో అంటే నాకు నచ్చినవి జీరోదా, అప్స్టాక్స్, 5 పైసా అండ్ ఏంజల్ బ్రోకింగ్, ఎడల్వైజ్, కొటక్ అండ్ యాక్సిస్ డైరెక్ట్ ఇవి నాకు నచ్చినవి. మోతిలాల్ ఓస్వాల్ కూడా మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది సాఫ్ట్వేర్లో. మీరు ఆల్రెడీ ఒక బ్రోకింగ్ ఫర్మ్ దగ్గర అకౌంట్ తీసుకుని ట్రేడింగ్ చేస్తుంటే మీ బ్రోకింగ్ ఫర్మ్ని ఎంత రేట్ చేస్తారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు మార్కెట్ నుంచి మంచి లాభాలు రావాలని కోరుకుంటూ మీ ఏవి. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న గంటని ప్రెస్ చేయండి.